చూడండి మనకు ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్లో మనకు క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, కెరటినాయిడ్స్ ఉన్నాయి కదా. దీనికి బ్లూయిష్ గ్రీన్ కలర్, ఎల్లోయిష్ గ్రీన్, ఎల్లో అండ్ ఎల్లో అని చెప్పేసి ఇట్లా కలర్స్ ఉన్నాయి. దీనికి గుర్తు తెచ్చుకోండి. క్లోరోఫిల్ ఏ అంటే మనకి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బీజీఎం. సో క్లోరోఫిల్కి ఏకి మనము ఎలా పెట్టుకోవచ్చు గుర్తు? బీజిఎం. మన సినిమాలో టైటిల్ నుంచి ఇస్తారా బీజిఎం, బ్లూ అండ్ గ్రీన్ పెట్టుకోవచ్చు. అదే క్లోరోఫిల్ బికి ఎలా పెట్టుకోవచ్చు అంటే ఎల్లో, బి బదులు వైజిఎం పెట్టుకోవచ్చు. అంటే ఇది అవసరం లేదు మనకు, ఇది గుర్తు అనమాట. బీజిఎం మనకు మ్యూజిక్ కొడతారు కదా అట్లా అనమాట. తర్వాత జాంతోఫిల్స్కి ఇదే వస్తుంది, జస్ట్ ఎల్లో వస్తుంది. తర్వాత కెరటినాయిడ్స్కి ఎల్లో అండ్ ఎల్లోగా వస్తుంది అనమాట. ఇది గుర్తు. ఇక్కడ మేడం చూడు ఏమంటదంటే ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేవి 2 రకాలు ఉన్నవి. ఒకటి మెయిన్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ లేకుంటే రియాక్షన్ సెంటర్, తర్వాత యాక్సరీ పిగ్మెంట్స్ అని చెప్పేసి అంటారు అన్నమాట. యాక్సరీ పిగ్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్, రియాక్షన్ సెంటర్ లేకుంటే యాక్సరీ పిగ్మెంట్ అంటారు. దీంట్లో మెయిన్ ఏంటంటే క్లోరోఫిల్ ఏ. ఇది ఏం చేస్తారంటే నాట్ ఓన్లీ ట్రాప్స్ ద లైట్ బట్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఫామ్ అనమాట. అంటే ఇప్పుడు ఇది రియాక్షన్ సెంటర్, క్లోరోఫిల్ ఏ ఉంది కదా మధ్యలో, క్లోరోఫిల్ ఏ మధ్యలో ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ అంటే యాక్సరీ పిగ్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈ రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ ఉంది కదా, ఇది ఏం చేస్తారంట లైట్ని తీసుకోవడంతో కాకుండా ఈ తీసుకున్న లైట్ని కెమికల్ ఫామ్లోకి మార్చుకుంటుంది అనమాట. ఓకే, క్లోరోఫిల్ ఏ. తర్వాత మిగతా పిగ్మెంట్స్ చూసావా, దీన్ని అంటారంటే సైడ్కి ఉండే పిగ్మెంట్స్ని యాక్సెసరీ పిగ్మెంట్స్ అని అంటారు. సో యాక్సెసరీ పిగ్మెంట్స్లో ఏంటంటే ఇది క్లోరోఫిల్ ఏ ఉంటుంది, తర్వాత కెరటినాయిడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి యాక్సెసరీ పిగ్మెంట్స్ అనమాట. యాక్సెసరీ పిగ్మెంట్స్ కదా. యాక్సెసరీ పిగ్మెంట్స్ అయితే ఇది క్లోరోఫిల్ బి ఉంటుంది, ఇక్కడ క్లోరోఫిల్ బి ఉంటుంది, తర్వాత కెరటినాయిడ్స్ ఉంటుంది. మరి జాంతోఫిల్స్ ఇక్కడ ఇవ్వలేదు, జాంతోఫిల్స్ ఇక్కడ చూపించలేదు. మరి ఈ 2 మాత్రం ఇచ్చినారు. ఇవి ఏం చేస్తాయంట అంటే క్లోరోఫిల్, కెరటినాయిడ్స్ ఇవన్నీ యాక్సెసరీ పిగ్మెంట్స్ కదా. సరే జాంతోఫిల్స్ కూడా వేసుకుందాం, నాకు డౌట్ ఉంది ఇక్కడ జాంతోఫిల్స్. రైట్, ఇవి ఏం చేస్తాయంట అంటే లైట్ని రకరకాల వేవ్ లెంత్ నుంచి తీసుకుంటుంది. లైట్ని రకరకాల వేవ్ లెంత్ నుంచి తీసుకున్నప్పటికీ ఇది లైట్గా తీసుకున్న దాన్ని కెమికల్ ఎనర్జీగా ఫామ్ చేయలేదు. ఏడివి క్లోరోఫిల్ ఏ అండ్ కెరటినాయిడ్స్ తీసుకున్న లైట్ ఎనర్జీని ఇవి కెమికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయలేవు. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే మొత్తాన్ని దీనికి పంపిస్తారు అనమాట. అందుకే సైంటిస్ట్ ఏమంటారంటే మనకు ఈ లీఫ్ హార్వెస్టింగ్ ఉంది కదా కాంప్లెక్స్లో, ఒకవేళ ఆకులో ఇవన్నీ లేకపోయినా కూడా చెట్టు బతికేస్తుంది. ఒకవేళ మన రియాక్షన్ సెంటర్ అయిన క్లోరోఫిల్ ఏ మాత్రం తీసేస్తే మాత్రం చెట్టు బతకదని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇవి మొత్తం లేకపోయినా ఏం కాదంటున్నాడు. చూడండి, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, మనకు తెలుసు ఇది అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ అని. అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఎంత లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఫోటోసింథసిస్ ఏది బాగా జరుగుతుంది అని చెప్పేసి కనిపెట్టాను అనమాట. అంటే లైట్ని ఎంత తీసుకొని ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకే, అబ్జార్ప్షన్ అంటే ఏం లేదు, ఫోటోసింథసిస్ ఎంత జరగడం. ఓకే, అబ్జార్ప్షన్ అంటే ఎంత లైట్ను క్లోరోఫిల్ ఏ తీసుకుంటుంది, ఎంత లైట్ను క్లోరోఫిల్ బి తీసుకుంటుంది, క్లోరోఫిల్ ఏ తీసుకుంటుంది అని చెప్పి చెప్తున్నాను. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇది బ్లూ లైట్, ఇది రెడ్ లైట్, 400 to 500 ppm, అదే నానం సంథింగ్ ఉంది కదా. రైట్, ఇక్కడ క్లోరోఫిల్ ఏ చూడండి, బ్లూ లైట్ కింద ఇక్కడ చూద్దాం. క్లోరోఫిల్ బి మన మైండ్ అనిపించింది క్లోరోఫిల్ బి ఇది హైట్ ఉంది, మరి ఇటు వచ్చింది అనుకుంటాం. క్లోరోఫిల్ ఏ అనేది బ్లూ లైట్ కింద చాలా తక్కువ ఉంది, ఇలా వచ్చి ఇలా ఉందన్నమాట. దీన్ని సపరేట్గా రాసుకోవాలి బుక్లో. తర్వాత ఇదే క్లోరోఫిల్ ఏ అనేది ఇక చూడండి ఇలా ఉంది, అంటే ఫస్ట్ తక్కువ ఉంది క్లోరోఫిల్ ఏ, తర్వాత క్లోరోఫిల్ ఏ అనేది ఫస్ట్ బ్లూ లైట్లో తక్కువ ఉంది, అదే రెడ్ లైట్లో క్లోరోఫిల్ ఏ అనేది హైట్ అయింది.
నెక్స్ట్ క్లోరోఫిల్ బి చూడండి, క్లోరోఫిల్ బి బ్లూ లైట్లో చాలా హెవీగా అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. అదే క్లోరోఫిల్ బి అనేది మనకు రెడ్ లైట్ కిందకి వస్తే తక్కువ ఉంది. ఇది ఎగ్జామ్ అడగొచ్చు, ఏ లైట్ కింద క్లోరోఫిల్ ఏ అనేది క్లోరోఫిల్ బి కంటే తక్కువ ఉంటుంది అని అడగొచ్చు. ఏ లైట్ కింద అంటే బ్లూ లైట్ కింద, ఏ లైట్ కింద క్లోరోఫిల్ బి అనేది క్లోరోఫిల్ ఏ కంటే తక్కువ ఉంటుంది అని అడగొచ్చు. అది రెడ్ లైట్. సో ఇట్లా ఈ క్వశ్చన్స్ మనం ఫామ్ చేసుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే రైట్. చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ దీన్ని కనిపెట్టారా సైంటిస్టులు అంటే PS1ని కనిపెట్టినారు. ఓకే, తర్వాత PS2ని కనిపెట్టినారు. మనకు డౌట్ రావచ్చు, PS2ని ఏమంటారు 680 అంటారు, ఇది PS1ని 700 నానోమీటర్ అంటారు. మనకు నెంబర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఇదే కనిపెట్టారేమో అనుకుంటారు అనమాట. చూడండి ఇక్కడ నేను చెప్పినట్టుగా PS1 లోపల క్లోరోఫిల్ ఏ ఉంటుంది. క్లోరోఫిల్ ఏ అనేది ఎక్కడ ఏ వేవ్ లెంత్ గా పనిచేస్తుంది అంటే 700 నానోమీటర్ పనిచేస్తుంది. PS2లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది, దాని లోపల అంటే దీని లోపల ఇది ఉంటుంది. సో ఇది 680 నానోమీటర్ గా పనిచేస్తాను అనమాట. సో ఇక్కడ ఏం చెప్పబోతున్నా అంటే, నేను సైంటిస్టులు ఫస్ట్ దీన్ని కనిపెట్టినారా అని మనకు డౌట్ వస్తుంది. ఎప్పుడైనా కానీ పని చేసేటప్పుడు మనకు PS2నే ఫస్ట్ పని చేస్తుంది, దాని తర్వాత ఇది పని చేస్తుంది గ్రాఫ్లో మనకు కదా. చూడండి ఫస్ట్ ఫంక్షన్ ప్రకారంగా ఇది మనకు పనిచేస్తుంది. PS2 అంటే ఏంది 600 నానోమీటర్, తర్వాత PS1 అంటే 700 నానోమీటర్ కదా. మరి ఫంక్షన్ ప్రకారంగా ఇది పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇది కనిపెట్టినారేమో మనకు అని డౌట్ వస్తుంది. సైంటిస్టులు కాదు, ఫస్ట్ కనిపెట్టింది దీన్ని. అందుకే దీనికి ఏమని ఇచ్చినారు, ఫస్ట్ సైంటిస్ట్ దీన్ని కనిపెట్టారు కాబట్టి దీన్ని PS1 అని పెట్టి, ఓకే PS1 అని పెట్టి 700 నానోమీటర్ అని చెప్పేసి ఇచ్చినారు. దాని తర్వాత దీన్ని కనిపెట్టినారు ఓహో ఇది కూడా ఉందని చెప్పేసి. అప్పుడు PS2 అని పెట్టేసి దీనికి 680 నానోమీటర్ ఇచ్చినాడు. ఫంక్షన్ అంటే పనిచేసే పరితీరంగా ఫంక్షనల్ ప్రకారంగా ఇది ఫస్ట్ రాదు, ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ వస్తుంది. చూడండి ఇది PS2 ఫస్ట్ వస్తుంది 600 నానోమీటరు, PS1 అనేది తర్వాత వస్తుంది అనమాట. కానీ ఫస్ట్ దీన్నే కనిపెట్టినారు, అందుకు అకార్డింగ్ టు డిస్కవరీ ప్రకారంగానే పేరు ఇచ్చినారు. ఇది ఫస్ట్ దీన్ని కనిపెట్టారు కాబట్టి PS1 అని పేరు పెట్టినారు. ఓకే, తర్వాత దీన్ని కనిపెట్టారు కాబట్టి దీన్ని PS2 అని ఇచ్చినారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ దీన్ని PS1ని కనిపెట్టినారు కాబట్టి PS1 అని ఇచ్చినారు. దాని తర్వాత PS2 అనేది ఉంది కాబట్టి దీన్ని కనిపెట్టినారు అనమాట. కానీ పని ప్రకారంగా చూస్తే ఫస్ట్ ఇదే పనిచేస్తుంది PS2, దాని తర్వాత ఇది పనిచేస్తుంది. ఓకే, అన్ఫార్చునేట్గా జరిగింది అనమాట అది. చూడండి మనకు ఫోటోసిన్థసిస్లో పేజ్ నెంబర్ 69లో మనకు ఈ టాపిక్ ఉంది, ఏదంటే రియాక్షన్ సెంటర్ అనేది. రియాక్షన్ సెంటర్కి ఇక్కడ ఏమంటున్నాడు, స్పెషల్ క్లోరోఫిల్ విచ్ రొటీన్లీ అండర్గోస్ ది ఫోటో ఆక్సిడేషన్ అన్నారు. అసలు ఫోటో ఆక్సిడేషన్ అంటే ఏంటంటే, మనకు మొక్కలు ఉంటాయి కదా, మొక్కలకు సాధారణంగా ఎంత కావాలో అంత ఎండ జరిగిందనుకోండి, అంటే తీసుకుంది అనుకోండి, అప్పుడు ఫోటో ఆక్సిడేషన్ జరగదు. ఇప్పుడు వాతావరణంలో ఒక మొక్క ఉంది, దానికి 35 డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఏం కావాలి, ఎండ కావాలి. ఒకవేళ 45 డిగ్రీ సెల్సియస్, 50 డిగ్రీ సెల్సియస్, 60 డిగ్రీ సెల్సియస్ అట్లా పెరుగుకుంటూ పోతే అప్పుడు ఈ ప్లాంట్ ఆకులో ఉండే మీసోఫిల్స్లో ఉండే క్లోరోప్లాస్ట్లో ఉండే క్లోరోఫిల్, గుర్తుపెట్టుకోండి, ఆకులో మీసోఫిల్స్ లోపల క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. ఇది దెబ్బ కొడుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ప్లాంట్ చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో దీన్నే రియాక్షన్ సెంటర్ అని కూడా అంటారు. మరి ఈ రియాక్షన్ సెంటర్లో క్లోరోఫిల్ ఏ ఉందని చెప్తున్నాం కదా, మరి ఎన్ని మాలిక్యూల్ ఆఫ్ క్లోరోఫిల్ ఉంటుందంటే 1 మాలిక్యూల్ ఆఫ్ క్లోరోఫిల్ మాత్రమే ఉంటుంది. సో ఇలాంటి రియాక్షన్ సెంటర్ అయిన క్లోరోఫిల్ ఏను కాపాడడానికి ఎప్పుడు కూడా దీని చుట్టూ కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, వీటినే యాక్సెసరీ పిగ్మెంట్స్ అని అంటారు. ఇవి ఏం చేస్తాయంటే ఈ రియాక్షన్ సెంటర్ అనే క్లోరోఫిల్ ఏను కాపాడుతూ ఉంటాయి.
ఓకే. సో మొక్కలో ఇవన్నీ చనిపోయినా కూడా ఏం కాదు. ఏవి యాక్సిడరీ పిగ్మెంట్స్ ఉన్నా లేకున్నా ప్లాంట్కి ఏం కాదు. ఒకవేళ బై మిస్టేక్గా క్లోరోఫిల్ ఏ అనేది మాత్రం లేకపోతే ప్లాంట్ మొత్తం చనిపోతుంది అనమాట. అది సో ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ అనేది సూర్యుడి నుంచి లైట్ తీసుకొని ఆ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చే శక్తి ఉంటుంది క్లోరోఫిల్ ఏకి. కెమికల్ ఎనర్జీ అంటే ఏంది? ఇక్కడ చూడండి, కెమికల్ ఎనర్జీ ఏంటి? లైట్ రియాక్షన్ ద్వారా వచ్చే కెమికల్ ఎనర్జీ ఏంటిది అంటే ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనమాట. సో దీనికే అంటే ఈ రూపంలో తీసుకుంటుంది. దీన్నే అసిమిలేటరీ పవర్ అంటారు, రెడ్యూసింగ్ పవర్ అని కూడా అంటారు అనమాట. రైట్. సో ఈ వీడియో రికార్డ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫోటో ఆక్సిడేషన్ అంటే ఒక మొక్కకు ఎక్కువ సన్లైట్ పడితే ఆ మొక్క చనిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే చనిపోవడం అంటే ఏంది? ఈ క్లోరోఫిల్ ఏ అనేది చనిపోతుంది కాబట్టి ఇవన్నీ కాపాడతాయి అనమాట. ఫోటో ఆక్సిడేషన్ నుంచి కాపాడేవి ఇవే. ఫోటో ఆక్సిడేషన్ అంటే ఎక్కువ ఎండ నుంచి కాపాడేది ఇవే అనమాట. అది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే P700 ఇన్ ఫోటో సిస్టమ్ 1, P680 ఇన్ ఫోటో సిస్టమ్ 2 అన్నారు. అంటే చూడండి, ఇక్కడ చెప్తాను. ఇది మొత్తాన్ని లీఫ్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటారు, లేకపోతే దీన్ని యాంటీనా కూడా అంటారు. ఈ మొత్తం దీన్ని ఏమంటారంటే యాక్సిడరీ పిగ్మెంట్స్ అంటారు. ఇవే క్లోరోఫిల్ ఏ చనిపోకుండా ఎక్కువ ఎండ నుంచి కాపాడుతాయి. ఇవన్నీ ఫోటో ఆక్సిడేషన్ నుంచి కాపాడుతాయి అనమాట. సో ఇక్కడ మనం చెప్పే పాయింట్ ఏంటంటే ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 ఉన్నాయి కదా. దీంట్లో ప్రతి దాంట్లో అంటే ఫోటో సిస్టమ్ 1లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది, ఫోటో సిస్టమ్ 2లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ ఎలా చెప్పాలంటే ఫోటో సిస్టమ్ 1లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది. ఎక్కడ క్లోరోఫిల్ ఏ? అట్ 700 నానోమీటర్ దగ్గర ఉంటుంది అనమాట. అదే ఫోటో సిస్టమ్ 2 లోపల కూడా క్లోరోప్లాస్ట్ కాదు, క్లోరోఫిల్ ఉంటుంది. ఇది కూడా అట్ 680 నానోమీటర్లో ఉంటుంది. ఓకే. సో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 63లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ద రియాక్షన్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ బోత్ ఫోటో సిస్టమ్స్ అన్నాడు. అంటే ఏంది? ద రియాక్షన్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ బోత్ ఫోటో సిస్టమ్ అన్నాడు. ఇదనమాట. ఫోటో సిస్టమ్ 1లో రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏనే, కానీ క్లోరోఫిల్ ఏ 700 నానోమీటర్ అంటారు. ఫోటో సిస్టమ్ 2లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది, కానీ ఈ రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏ 680 రియాక్షన్ సెంటర్ అంటారు. సో కాబట్టి దీనికి ఇప్పుడు మనం ఏమనుకుంటాం సాధారణంగా అంటే క్లోరోఫిల్ ఏ ఉంది కాబట్టి సేమ్ రియాక్షన్ సెంటర్ ఏమో అనుకుంటాం. కాదు. క్లోరోఫిల్ ఏ 700 నానోమీటర్ రియాక్షన్ సెంటర్, క్లోరోఫిల్ ఏ 680 నానోమీటర్ రియాక్షన్ సెంటర్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ డిఫరెంట్ ఇన్ ఫోటో సిస్టమ్ అని వాడినాడు అనమాట. రైట్. పనిలో పని ఇక్కడ ఒక టాపిక్ చెప్తాను. మనకు PS1, PS2 అని ఉంది కదా. అసలు ఈ PS1 ఈడ పేరు ఎందుకు పెట్టినారు, PS2 అనేది పేరు ఎందుకు పెట్టినారంటే సైంటిస్టులు మొట్టమొదటిసారి దీన్ని కనిపెట్టినారు అనమాట. అకార్డింగ్ టు డిస్కవరీ ప్రకారంగా, అంటే వాళ్ళు ఏదో కనిపెట్టబోయినప్పుడు వాళ్ళకు PS1 అనేది ఫస్ట్ కనిపెట్టారు కాబట్టి దీనికి PS1 అనే పేరు పెట్టినారు. రెండోసారి కొంతకాలం తర్వాత PS2 అనేది కూడా ఉంది అని చెప్పి కనిపెట్టినారు కాబట్టి దీనికి పేరు PS1 అని, PS2 అని చెప్పేసి పేరు పెట్టినారు. కానీ మనము ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఎక్కడంటే 680 ఫస్ట్ కదా కనిపెట్టాల్సింది, 700 తర్వాత కదా కనిపెట్టాల్సింది. అంటే 700నే ఫస్ట్ కనిపెట్టినారు, తర్వాత 680 దగ్గర కూడా ప్లాంట్ అనేది పనిచేస్తుంది, అంటే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరుగుతుందని చెప్పేసి తర్వాత సైంటిస్టులు కనిపెట్టారు అనమాట. అది సో అకార్డింగ్ టు డిస్కవరీ ప్రకారంగా 1 అని 2 అని పెట్టినారు. కానీ పని ప్రకారంగా, ఫంక్షన్ ప్రకారంగా ఫస్ట్ ఇది వస్తుంది. మనకు తెలుసు కదా, ఏది నాన్ సైక్లిక్ ఫోటో పర్ఫరేషన్లో ఫస్ట్ PS1 నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి PS2 నుంచి PS1 వస్తుంది. అంటే PS2 అనేది మనకు పని చేయడంలో మొదటికి వస్తుంది, తర్వాత ఇది పని చేస్తుంది. పని చేయడంలో అకార్డింగ్ టు లైట్ని అబ్జర్వ్ చేసుకునే దాంట్లో సైంటిస్టుల డిస్కవరీ ప్రకారంగా ఏంటంటే PS1 అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఇది కనిపెట్టాను కాబట్టి వచ్చింది. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాండి. రియాక్షన్ సెంటర్లో ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఉంటుంది అని అడుగుతాడు ఎగ్జామ్లో. రియాక్షన్ సెంటర్లో ప్రతి ఒక్క రియాక్షన్ సెంటర్లో ఎన్ని
మాలిక్యూల్స్ ఆఫ్ ది క్లోరోఫిల్ ఉంటుంది అంటే కేవలం 1 మాలిక్యూల్ ఆఫ్ ది క్లోరోఫిల్ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇందాక మనం చెప్పాం కదా, ఇవన్నీ యాక్సరీ పిగ్మెంట్స్. యాక్సరీ పిగ్మెంట్స్ అంటే ఏంటివి? యాక్సరీ పిగ్మెంట్స్ అంటే ఒకటి పిగ్మెంట్స్ అంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, కెరటోనాయిడ్స్ వస్తాయని మనకు తెలుసు. కానీ యాక్సరీ పిగ్మెంట్స్లో ఏమొస్తాయంటే కేవలము క్లోరోఫిల్ బి, జాంతోఫిల్స్, తర్వాత వచ్చేసి కెరటోనాయిడ్స్ వస్తాయి. ఈ 3 క్లోరోఫిల్ ఏని కాపాడుతూ ఉంటాయి కదా. దీనికి 2 పనులు ఉన్నాయని చెప్పినాడు. యాక్సరీ పిగ్మెంట్స్కు 2 పనులు ఉన్నాయని చెప్పినాడు టెక్స్ట్ బుక్లో. ఏవంటే చూడండి, ఇక్కడ యాక్సరీ పిగ్మెంట్స్ ఏం చేస్తాయంట, లైట్ని తీసుకొని ఆ లైట్ని క్లోరోఫిల్ ఏ అనే రియాక్షన్ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే అది కెమికల్ ఎనర్జీగా తయారు చేస్తుంది అనమాట. కెమికల్ ఎనర్జీ అంటే చెప్పా కదా, ఏటీపీ ప్లస్ NADPHగా ఫామ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ యాక్సరీ పిగ్మెంట్స్ ఫస్ట్ పని అయిపోయింది కదా. సారీ యాక్సరీ పిగ్మెంట్స్ లైట్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ ఫామ్ చేయలేదు. సారీ తప్పు చెప్పినాను. ఇది జస్ట్ క్లోరోఫిల్ ఏ మాత్రమే అలా చేస్తుంది, రైట్. బట్ ఇంకొక పని ఏంటంటే ఈ యాక్సరీ పిగ్మెంట్స్ క్లోరోఫిల్ ఏను ఫోటో ఆక్సిడేషన్ నుంచి ఎప్పుడు కాపాడుతుంటాయి. ఇది ఆల్రెడీ చెప్పేసినాను, రైట్. 2 పనులు జరుగుతాయి. ఇది మాత్రం ఎగ్జామ్లో వస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. ద రియాక్షన్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ అంటున్నాడు ఇన్ బోత్ ఫోటో సిస్టమ్స్ అన్నాడు. సో ఫోటో సిస్టమ్ 1లో క్లోరోఫిల్ ఏ అంటే సేమ్ అనుకుంటాం, అలా కాదు. క్లోరోఫిల్ ఏ 700 నానోమీటర్ రియాక్షన్ సెంటర్, PS 2లో క్లోరోఫిల్ ఏ 680 నానోమీటర్ రియాక్షన్ సెంటర్. కాబట్టి బోత్ ఫోటో సిస్టమ్స్లో రియాక్షన్ సెంటర్ అనేది డిఫరెంట్ అని చెప్తున్నాడు. ఓకే, చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. జెట్ స్కీమ్ అంటే ఏంటి అని అడగొచ్చు ఎగ్జామ్లో. జెట్ స్కీమ్ అని ఇచ్చి పైన క్వశ్చన్ మనకి ఇలా అడగొచ్చు. ఫ్రమ్ H2O టు NADPH అని అడగొచ్చు. ఓకే, అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి H2O నుంచి NADPHకు చేరుకునే దానినే జెట్ స్కీమ్ అంటారు. అది కూడా ఏ లైన్ ద్వారా? రెడాక్స్ పొటెన్షియల్ గ్రేడియంట్ ద్వారా. ఓకే, ఇది మీకు తెలుసు. ఇంకా ఎవరు ప్రపోజ్ చేసినారంటే అసలు ఇంటర్నల్గా క్వశ్చన్ ఏం తాగిందంటే H2O నుంచి NADP అంటే ఇది మనకి గుర్తు రావాలి కదా. చూపిస్తాండి, ఇది మనకు H2O ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్ళి పైకి, మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వస్తుంది కదా, PS 1 దగ్గర వస్తుంది. మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది, NADP వరకు వస్తుంది. సో ఈ విధంగా లైన్ ఆఫ్ రెడాక్స్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇతను ఏమంటున్నా అంటే H2O నుంచి NADPHకు వెళ్ళేదాన్నే, అంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడ మాట్లాడేది ఎలక్ట్రాన్స్ వెళ్ళేదానిని జెట్ స్కీమ్ అంటారు. ఎగ్జామ్లో అడగడానికి చాలా అవకాశం ఉందన్నమాట. ఇది జెట్ స్కీమ్ అని ఇచ్చి ఫ్రమ్ H2O టు NADPH అని అడగొచ్చు. ఏంటివి? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. విచ్ పర్సన్ ఫస్ట్ ప్రపోజ్డ్ ది జెట్ స్కీమ్ అంటే హిల్ అండ్ బెండల్.